హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? కొంచెం వీడియో లెంత్ అవ్వచ్చేమో, కొద్దిగా సండే కాబట్టి కాఫీ అది తీసుకొని కూర్చోండి, మనం మొత్తం మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. అండ్ వీడియో థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా, ఈ వీడియోలో నేను చెప్పేదానికి ఎవరైనా అఫెండ్ అవ్వచ్చు, ఏ బ్రాండ్ అయినా ఏదైనా అవ్వచ్చు. ఒకవేళ వీడియో తీసేయచ్చు కోర్టు ఆర్డర్ ప్రకారం, అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను తీసేస్తే నేనేమి ఫీల్ అవ్వను, నేనేమి మీ ముందుకు వచ్చేసి మళ్ళీ నేను మాట్లాడను. ఒకవేళ తీసేస్తే వీడియో అయితే మీకు కనిపించదు. సో ఉంటే మాత్రం మొత్తం మాట్లాడదాం. ఫస్ట్ ఈ ప్రజెంట్ కేసెస్ గురించి మాట్లాడదాం. మొబైల్ బ్రాండ్స్ రివ్యూవర్స్ మీద కేసెస్ చేస్తున్నాయి. దీని మీద చాలా మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తుంది పబ్లిక్లోకి. ఎట్లా వెళ్తుందంటే, వీళ్ళు ఏమన్నా మొబైల్ గురించి మాట్లాడినా, ఏదైనా దానిలో తప్పులు చెప్పినా కానీ, దాని లోపాలు చెప్పినా కానీ వీళ్ళ మీద కేసులు వేసేస్తారు అని చెప్పేసి మీకు బాగా మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అది టోటలీ రాంగ్. సో ఎవరు మీకు మొబైల్ ఏ మొబైల్ కంపెనీ అని, ఇప్పుడు ఏదో మొబైల్ ఉంది నా దగ్గర, మొబైల్ నేను యూజ్ చేశాను, నాకు దీనిలో ఇవి నచ్చినాయి, ఇవి నచ్చలేదు, ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ చెప్తే ఎవరు ఏ బ్రాండ్ మన మీద కేసులు కానీ ఇట్లాంటివి అయితే ఏమి వేయరు. ఒకవేళ వేసినా కానీ మనము కోర్టుకు వెళ్ళి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మనకి పాజిటివ్గానే తీర్పు అయితే వస్తుంది. కోర్టు కూడా మనల్ని గౌరవిస్తుంది. ఎందుకంటే అక్కడ కోర్టు కూడా మన సైడ్ న్యాయం ఉందని నమ్ముతుంది, ఇస్తుంది. సో ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడితే ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే పబ్లిక్లో, ఇది ఇప్పుడు నేను చెప్పినట్టు నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది మొత్తం కంప్లీట్గా సినారియో మొత్తం. ఫస్ట్ మనం కేసు గురించి మాట్లాడదాం. మోటరోలా కేసు అని చెప్పేసి నాకు చాలా కామెంట్స్ పెడుతున్నారు. అసలు మోటరోలా కేసే కాదు అది. మీరు కేసు అంటున్నారు, కనీసం దాని గురించి కంప్లీట్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోకుండా ఏదో వీడియోస్ 2-3 చూసేసి యూట్యూబ్లో వచ్చేసి కామెంట్ పెట్టాం కాదు. ఫస్ట్ స్టడీ చేయండి, ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి. చదువుకున్న వాళ్ళమే కదా అందరం మనం. అక్కడ ఏం జరిగింది, మోటరోలా కేసు ఎవరి మీద వేయలేదు. కేసు వేసింది ఎవరు, AA+ స్మార్ట్ ఫోన్స్ అని మాధవ్ సేత్ కంపెనీ ఉంటుంది, వాళ్ళు కేసు వేశారు. టెక్ బార్ మీద వేశారు. లీగల్ నోటీస్ ఇంటికి వచ్చింది. వాళ్ళు ఏమన్నా డిఫేమేషన్ కేసు, అది కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాలి. ఎందుకు వేశారు కేసు అంటే, టెక్ బార్ ఒక వీడియో చేశాడు AA+ స్మార్ట్ ఫోన్ సంబంధించి, తన మొత్తం ఎలిగేషన్స్ అన్ని చేశాడు. అవి నిజమా అబద్ధమో తెలియదు, ఆయన చేశాడు. ఆయన దృష్టిలో నిజమై ఉండొచ్చు. అది మాధవ్ సేత్ నచ్చలేదు. ఆ వీడియోలో మాధవ్ సేత్ గురించి కూడా మాట్లాడాడు, ఆయన పాయింట్ అవుట్ చేశాడు. ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టాడు, ఇట్లా డిఫేమేషన్ చేస్తే నేను ఆ కోర్టులో తెలుసుకుంటా అని చెప్పేసి. అతని సైడ్ కూడా న్యాయం ఉంది కదా. ఎవరైనా వాళ్ళని డిఫేమ్ చేశారంటే అతను ఫీల్ అయితే అతను కూడా కోర్టుకు వెళ్ళి తన న్యాయం కోసం వెళ్ళొచ్చు. అతను కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు టెక్ బార్ ఏం చేయాలి, అతను ఏదైతే వీడియోలో ఎలిగేషన్స్ చేశాడో అవన్నీ కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ ప్రూవ్ చేసుకోలేకపోతే మాధవ్ సేత్ ఏదైతే డబ్బులు డిమాండ్ చేస్తాడో, ఎన్ని కోట్లైనా అవ్వచ్చు, లక్షలు అవ్వచ్చు, చెప్పలేం. ఆ డబ్బులు టెక్ బార్ మాధవ్ సేత్కి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది కేసు అంటారు. ప్రాపర్గా కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసి దాన్ని కేసు అంటారు. ఈ మోటరోలా కేసు ఎలా అవుతుంది అసలు? మోటరోలా ఎవరి మీద కేసు వేసింది చెప్పండి. ఇప్పుడు మోటరోలా చేసింది ఏంటంటే కంప్లీట్, ఇప్పుడు నేనే మోటరోలా పాజిటివ్గా ఏం మాట్లాడలేదు, AA+ కూడా నెగిటివ్గా ఏం మాట్లాడలేదు. మోటరోలా కేసు మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఏదైనా వీడియోస్ కూడా చూస్తుంటే వాళ్ళు మీకు చూపిస్తూ ఉంటారు కదా, ఒక నా వీడియోని తీసేశారు అని చెప్పేసి. అక్కడ మీరు ఒకసారి స్క్రీన్ షాట్స్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ అని వస్తుంది. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ నీ వీడియోని, నీ కంటెంట్ రిమూవ్ చేస్తామని చెప్పేసి. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో చేస్తే మెటా చేసిద్ది, ఒకవేళ మీరు యూట్యూబ్లో చేస్తే గూగుల్ చేసి ఉంటుంది, ఎక్స్లో చేస్తే ఎక్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు చేస్తారు, అది వాళ్ళు తీసేసి ఉంటారు. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ అంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది వీళ్ళకి ఈ కంటెంట్ తీసేయమని చెప్పేసి. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందంటే ఎవరో ఒకరు కోర్టుకి ఆశ్రయించి ఉంటారు, మాకు న్యాయం కావాలని చెప్పేసి. ఎవరు ఆశ్రయించారంటే మోటరోలా ఆశ్రయించింది. మోటరోలా కోర్టుకి ఎందుకు ఆశ్రయించిందంటే, ఈ 360 ఏదైతే పోస్టులు కానీ వీడియోస్ కానీ ఉన్నాయో అవి మా బ్రాండ్ని డిఫేమ్ చేస్తున్నాయి. సో మా బ్రాండ్ని జనాల్లోకి నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నాయి. సో దీనివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి మోటరోలా కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు మోటరోలా సైడ్ న్యాయం ఉంది అనుకుంది, వీళ్ళ సైడ్ తప్పు ఉందని చెప్పేసి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. వీడియో రిమూవ్ చేసింది. నీ సైడ్ న్యాయం ఉంది అనుకో, నేనేం తప్పు చేయలేదు అంటే నువ్వు రివర్స్ వెళ్ళొచ్చు, మోటరోలా మీద నువ్వు కూడా వేయొచ్చు. ఇద్దరి మధ్యలో ఉంటుంది అది, నువ్వు కూడా వేయొచ్చు కోర్టుకి. వాళ్ళకి ఎంత హక్కు ఉందో స్వతంత్ర భారతదేశంలో న్యాయం కోసం నువ్వు కూడా పోరాడొచ్చు, నువ్వు కూడా కేసు వేయొచ్చు. నేనేం తప్పు చెప్పలేదు, నేను ఫ్యాక్ట్ ఏం మాట్లాడాను సో అని చెప్పేసి నువ్వు కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ 360 మందిలో చాలామంది మోటరోలాకి పాజిటివ్ కూడా మాట్లాడారు. పాజిటివ్గా మాట్లాడిన వీడియోస్ కూడా తీసేశారు, నెగిటివ్గా మాట్లాడిన వీడియోస్ కూడా తీసేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే, మోటరోలా ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళింది. సో వాళ్ళు ఏం చేశారంటే, మా బ్రాండ్ని డిఫేమ్ చేస్తున్నారు చూడండి అంటే, ఈ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారు, తలతిక్క పని చేశారన్నమాట. ఎలా అంటే 2 కీవర్డ్స్ తీసుకున్నారు, డోంట్ బై, బ్లాస్ట్, ఎక్స్ప్లోడ్, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇట్లాంటి కీవర్డ్స్ మోటరోలాతో పక్కన మోటరోలా పేరుతో ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు కీవర్డ్ వేశారు, మొత్తం ఫిల్టర్ చేశారు అన్నమాట. ఏమేమి వీడియోస్ వచ్చినాయో అవన్నీ తీసేసుకొని లోపల ఏముంది కంటెంట్ అది కూడా చూడాలి. చాలా మంది పాపం ఎడ్యుకేట్ చేయడానికి కూడా ట్రై చేశారు. మోటరోలా బ్లాస్ట్ అంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు లోపల. ఈ మోటరోలానే కాదు, చాలా ఫోన్స్, మీకు ప్రతి ఫోన్ బ్లాస్ట్ అవుతుంది, మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా కొంతమంది ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వీడియోస్ కూడా పోయినాయి. సో అందరికీ పోయినాయి.
సో ఎందుకంటే వాడు జస్ట్ కీవర్డ్ వేసుకున్నాడు అంతే. కీవర్డ్ వేసి అది ఎవరైతే ఉన్నారో ఆ డోంట్ బై బ్లాస్ట్ ఎక్స్ప్లోడ్ అందరి వీడియోస్ రిమూవ్ చేసేసారు. సో దీనికి మోటోలాకి చాలా బ్యాక్లాష్ వచ్చింది. ఎవరైతే పాజిటివ్గా కంటిన్యూ చేశారో కొంతమంది క్రియేటర్స్ వాళ్ళ సైడ్ నుంచి, నెగిటివ్ చేసిన వాళ్ళ సైడ్ నుంచి మొత్తం మోటోలను బ్యాష్ చేశారు. తర్వాత అపాలైజ్ చేసింది, మా మిస్టేక్ జరిగింది అండ్ ఇంకోటి నెగిటివ్గా వెళ్తుంది రివ్యూ అని చెప్పేసి. ఎవరైనా రివ్యూ తీసేస్తుంటే చెప్పండి నాకు. ఈ మొత్తం సీన్లో రివ్యూ అని పెట్టి మీరు ఏదైనా మోటోలో వీడియోలు మీరు ఏమైనా చేసుంటే ఎవరిదైనా రివ్యూ తీసేసారా, ఒక్క వీడియో తీసేసారా? ఎవరిది రివ్యూ అనేది తీసేయాలా? నా వీడియోస్ అన్నీ అలానే, అందరి వీడియోస్ అలానే ఉన్నాయి. ఎవరైతే ఈ పదాలు వాడారో డోంట్ బై, చాలామంది తెలివి ప్రదర్శిస్తుంటారు అన్నమాట. వ్యూస్ కోసం ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ నేను రివ్యూ చేస్తున్నాను అనుకోండి, ఈ ఫోన్ పేరు పెట్టేసి రివ్యూ అని చెప్తాను, ఒక 30 days వాడండి, లేకపోతే ప్రోస్ అండ్ కాన్స్ ఇట్లా టైటిల్లో పెడతాం. కొంతమంది ఏం చేస్తారంటే డోంట్ బై దిస్ ఫోన్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో అని చెప్పేసి పెడుతుంటారు. ఎందుకంటే అది నెగిటివ్ కనిపిస్తుంది. డోంట్ బై అనేది ఏంటంటే కళ్ళకి వెళ్ళిపోద్ది పబ్లిక్కి, క్లిక్ బైట్ లాగా ఓపెన్ చేస్తారు. వీడియో ఓపెన్ చేసి లోపల ఏముందా అని చెప్పేసి ఆతృతగా చూస్తారు. ఇది నెగిటివ్ వే అనమాట, నెగిటివ్ వే ఆఫ్ పోర్ట్రేటింగ్ వాళ్ళ కంటెంట్ని. కొంతమంది నార్మల్గా పెడతారు పాజిటివ్ వే, లైక్ ఇది రివ్యూ, దీనిలో నచ్చలేనట్లుగా టైటిల్ కానీ తమ్నేల్ కానీ అవే పెడుతుంటారు. కొంతమంది క్లిక్ బైట్ చేయడానికి చేస్తుంటారు. అందుకే ఆ డోంట్ బై అనేది కూడా నెగిటివ్ కిందకి వెళ్ళి వాళ్ళు దాన్ని ఆ బ్లాష్ని రెండింటిని కలిపి వేశారు. ఇక టోటల్ సినారీలు ఎవరి తప్పు అంటే ఇద్దరిది తప్పు ఉంది. ఎవరైతే ఆ 360 వీడియోస్ చేశారో వాళ్ళ సైడ్ తప్పు ఉంది, మోటరోలా సైడ్ కూడా తప్పు ఉంది. ఫస్ట్ మోటరోలా సైడ్ మాట్లాడదాం. మోటరోలా ఏం చేసింది, అసలు నిజాలు తెలుసుకోకుండా అందరి మీద వేసింది. ఫ్యాక్ట్ చెక్ చేసుకోలేదు, అది వాళ్ళు చేసిన తప్పు. దానివల్ల బ్రాండ్ వాల్యూ ఇంకా పడిపోద్ది వాళ్ళది. సో ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు OnePlus చూడొచ్చు, OnePlusకి ఎంత నెగిటివిటీ వచ్చింది, ఎంత నెగిటివిటీ చేశారు. లైక్ గ్రీన్ లైన్ అంటే OnePlusలోనే వస్తుంది, ఇంక వేరే ఫోన్లో రాదు అన్నట్లు కూడా మొత్తం ఇంటర్నెట్ మొత్తం పోర్ట్రేట్ చేశారు. గ్రీన్ లైన్ అనేది ప్రతి ఫోన్లో, చాలా ఫోన్స్లో వచ్చింది. OnePlusలో మీకు ఎక్కువ కనిపించినాయి, మిగతా ఫోన్స్లో మీకు తక్కువ కనిపించినాయి. అందుకే వాటి గురించి ఎక్కువ మీకు కనపడలేదు. దాని గురించి కూడా నేను వీడియో చేశాను. మళ్ళీ మీరు OnePlusకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది కామెంట్ సెక్షన్లో పెడుతుంటారు. అది ఫ్యాక్ట్. ఒక టెక్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఎలా బిహేవ్ చేస్తే, లోపల ఏం జరుగుతుండే, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి. గ్రీన్ లైన్ సంబంధించి మీకు నాకు తెలిసి ఇంటర్నెట్లో మీకు ఇట్లాంటి వీడియో దొరకదు, ఎవరు కూడా చేసి ఉండరు, అంత నీట్గా ఉంటుంది. అక్కడ కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడాను. అక్కడ OnePlus ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. OnePlus ఏమి ఇట్లా కేసులు వేయడము, ఇట్లా చేయడము ఇలాంటివి ఏం చేయలేదు. జస్ట్ వాళ్ళు మేము లైఫ్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ తీసుకొస్తున్నాం, ఒకవేళ మీరు గ్రీన్ లైన్ వస్తుంది మా ఫోన్లో అని మీరు భయపడుతుంటే మేము లైఫ్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఒక్క బ్రాండే వచ్చింది. ఇది ఎవరు చెప్పరు. ఇది పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, ఎంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా స్ప్రెడ్ అవుతుంది. వేరే బ్రాండ్స్ ఇప్పుడు చాలామంది నాకు మెయిల్స్ కూడా పెడతా ఉంటారు, అన్న నా శాంసంగ్ ఫోన్లో గీత వచ్చింది, నా వివో ఫోన్లో గ్రీన్ లైన్ వచ్చింది. వాళ్ళు ఎవరు మీరు వెళ్ళినా కానీ పట్టించుకోరు సర్వీస్ సెంటర్లో. OnePlus మీకు అట్లీస్ట్ పట్టించుకుంటుంది, మీకు లైఫ్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే ఇస్తుంది. సో మళ్ళీ వాళ్ళు బ్రాండ్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు OnePlus Nord 6 రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్లో చూసుకుంటే అది మీకు అవుట్ ఆఫ్ స్టాక్ కూడా కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు బ్రాండ్ వాల్యూ బిల్డ్ చేసుకుంటున్నారు, పోయిన నేమ్ తిరిగి తెచ్చుకుంటూ ఉన్నారు. అంతేగాని రియాక్ట్ అవ్వాలి, మరీ ఓవర్గా రియాక్ట్ అవ్వాలి. మోటరోలా మరీ ఓవర్గా రియాక్ట్ అయ్యి వాళ్ళ గోతు వాళ్ళే దోవుకుంటున్నారు. ఇది మోటరోలా సైడ్ నుంచి. మరి వీళ్ళు చేసిన తప్పేంది, వీళ్ళ సైడ్ కూడా తప్పు ఉంది అంటున్నారు కదా. వీళ్ళేమీ తప్పు చేయకుండా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బతుకుతున్నాం సమాజంలో, మనం ఏ తప్పు చేయకుండా మనల్ని ఎవరు ఏమనరు. నువ్వు తప్పు చేస్తేనే ఖచ్చితంగా అంటారు. నువ్వు చేసిన వాళ్ళు తప్పు ఉంటే అది తప్పే. జస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, వ్యూస్ కోసం, జస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం వీడియోస్ చేస్తారు. ఈ డోంట్ బై అని చెప్పేసి, బ్లాస్ట్ అని చెప్పేసి. ఇక్కడ ఎందుకు ఈ ఫోన్స్ అని మీకు డౌట్ రావచ్చు. ఇన్ని ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర, నేను చేయాలనుకుంటా బ్లాస్ట్ అని చెప్పేసి. ప్రతి బ్రాండ్ చేయొచ్చు. ఇట్లా నా దగ్గర చూడొచ్చు, ఈ ఫోన్స్ అని ఉబ్బిపోయి కొన్ని కాలిపోయి ఉంటాయి. కాలిపోతే బ్యాటరీలు కూడా తీసేసి, ఓన్లీ ఫోన్ ఉంటుంది, బ్యాటరీ ఉండదు వీటిల్లో. ఈ ఫోన్ కూడా చూడొచ్చు, బ్యాటరీ ఉండదు దీనిలో. ఇవన్నీ కొన్ని కాలిపోయినాయి, కొన్ని ఉబ్బిపోయినాయి, కొన్ని అలానే ఉంచామన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ ఉబ్బిపోయిన ఫోన్స్ ఇవన్నీ. సో ఒకవేళ నేను ఒక బ్రాండ్ని చేయాలనుకోండి, ఇప్పుడు ఈ బ్రాండ్స్ అన్నిటి గురించి నేను వీడియో చేయొచ్చు. ఇది ఉబ్బిపోయినాయి, ఇది డోంట్ బై అని చెప్పేసి, బ్రాండ్ అని చెప్పేసి, ఇట్లాంటి వీడియోస్ కూడా నేను చేయొచ్చు. రోజుకొకటి చేసి నేను హీరో అవ్వచ్చు మీ దృష్టిలో. అలా చేశాను అనుకోండి, అది నా స్వార్థం కోసం నేను చేస్తున్నాను అన్నమాట. నా ఎదుగుదల కోసం, నా స్వార్థం కోసం నేను వీడియో చేస్తున్నాను. అది నిజం కాదు. ఎందుకంటే ఇదే కాదు, ప్రతి బ్రాండ్ ఫోన్ నేను ఎందుకు పెట్టి ఒక బ్రాండ్ ఫోన్ పెట్టాను, ఎందుకంటే ఒక బ్రాండే అని మీరు అనుకుంటారేమని చెప్పేసి. ఇది ఎలక్ట్రానిక్స్, బ్రాండ్లు పక్క పెట్టండి ఫస్ట్. ఇవి ఎలక్ట్రానిక్స్. ఏదైనా రన్ అవ్వాలంటే బ్యాటరీ అనేది ఉండాలి. ఫోన్ కానీ ఏదైనా ల్యాప్టాప్ ఏదైనా కానివ్వండి, బ్యాటరీ అనేది కాలుతుంది, ఖచ్చితంగా కాలుతుంది. దాని స్వభావమే అది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నా పని ఏంది, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం దాని గురించి. అది ఎలా మీరు వాడాలి. లైక్ చాలా వీడియోస్ చేశాను నేను. 8 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను, బ్యాటరీలు ఎందుకు కాలుతాయి అని చెప్పేసి. అది 2.1 మిలియన్ కూడా చూశారు. ఎడ్యుకేట్ చేశా పబ్లిక్ని. భయపెట్టాలనుకుంటే రోజుకొకరు భయపెట్టచ్చు. మోటరోలా ఫోన్ ఒకటి కాలిపోయింది అని చెప్పేసి నేను భయపెట్టాలనుకుంటే ఫస్ట్ మా అమ్మనే భయపెట్టచ్చు. ఎందుకంటే మా అమ్మ 3 సంవత్సరాల నుంచి మోటరోలా ఫోన్ యూజ్ చేస్తుంది. మా ఇంట్లో మా అమ్మ ఒకటే,
మోటరోలా యూజ్ చేసేది. తనే భయపెట్టాలి, వెళ్ళి ఫోన్ తీసేసి పక్కకు పడేసి నువ్వు మోటరోలా ఫోన్ వాడు, మాకు కాలిపోయేది పేలిపోయింది అని. అలా చేశాను అనుకోండి, ఏముంటుంది, నేను టెక్ ఇన్ఫ్లుయెన్సర్నే కాదు, ఒక ఎదవని నేను అంతే. ఎందుకంటే నాకు అవన్నీ తెలుసు, మొత్తం ఏం జరుగుతుందో కూడా తెలుసు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల. ఇది ఇప్పుడు ఈ ఫోన్స్ ఉన్నాయి, ఈ ఫోన్స్ అన్నీ ఎందుకు ఇలా ఉబ్బిపోయి కాలిపోయి పడి ఉన్నాయి, ఈ ఫోన్స్ అన్నీ అలా పడి ఉంటాయి, పక్కన పెట్టేసి ఉంటాం, మా ఆఫీస్లో ఇలా పక్కన పెట్టేసి ఉంటాం. సో యాక్చువల్గా వీటిని మనం ఛార్జింగ్ పెట్టడం ఏం చేయటం పక్కన పడేసి ఉంటాం కాబట్టి బ్యాటరీస్ ఏం చేస్తాయి అంటే సెల్ఫ్ డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. దానిలో భాగంగా కెమికల్ రియాక్షన్ జరుగుతాయి, కొంచెం గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. లోపల గ్యాసెస్ రిలీజ్ అయ్యి ఇట్లా ఉబ్బుతాయి, ఫోన్ ఇట్లా మీకు ఉబ్బుతుంది, బ్యాటరీలు కూడా ఇట్లా ఉబ్బుతాయి. ఇక్కడ తప్పేవరదంటే నాది, ఎందుకంటే నేను వీటిని మెయింటైన్ చేయట్లేదు, పక్కా పడేసి ఉంచుతున్నాను. వీటిని నేను రోజు వాడడం కానీ మెయింటైన్ చేయడం కానీ ఇట్లా చేస్తూ మంచి మరి హాట్ ఎన్విరాన్మెంట్లో పెట్టకుండా కొద్దిగా బెటర్ ఎన్విరాన్మెంట్లో పెట్టి నేను వీటిని మెయింటైన్ చేస్తే ఇవి పని చేస్తాయి, ఫోన్స్ అన్ని పని చేస్తాయి, బ్యాటరీస్ అన్ని పాడవు, కాలిపోవు. సో ఇక్కడ మిస్టేక్ నాది, అది నాకు తెలుసు కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి నేను ఇట్లాంటి వీడియోస్ అయితే చేయను. మీరు అడిగినా కానీ నేను చేయను, ఎందుకంటే నా పని భయపెట్టడం కాదు, ఎడ్యుకేట్ చేయడం మిమ్మల్ని. బ్యాటరీ స్వభావం అది, బ్యాటరీస్ మీరు చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలి. సో బ్యాటరీస్ ఎప్పుడైనా ఇలా ఉబ్బినప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టకండి, వెళ్ళి చక్కగా సర్వీస్ సెంటర్కి వెళ్ళి కొత్త బ్యాటరీ తీసుకోండి, ఒరిజినల్ బ్యాటరీ వేయించండి. మీరు థర్డ్ పార్టీ బ్యాటరీస్ అయితే వేయించొద్దు. పబ్లిక్ మిస్టేక్స్ ఇవే, ఎక్కడెక్కడ మీకు ఫోన్ చాలా వరకు కాలిపోయినాయి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి థర్డ్ పార్టీ బ్యాటరీస్ యూజ్ చేస్తుంటారు, ఒకసారి చార్జర్స్ డూప్లికేట్ చార్జర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, బయట అమ్ముతుంటారు కదా, ఇట్లాంటివి కూడా వాడేస్తూ ఉంటారు అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటి చేయకండి, మీరు ఒరిజినల్ ఛార్జర్స్ యూజ్ చేయండి. లేదు మీకు ఒరిజినల్ ఛార్జర్ దొరకకపోతే కొన్ని రిప్యూటెడ్ బ్రాండ్స్ ఉంటాయి, ఛార్జర్స్ తయారు చేస్తాయి, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇట్లాంటివి వాడండి, ఛార్జర్స్ మంచి ఛార్జర్స్ వాడండి. బ్యాటరీ ఎప్పుడు థర్డ్ పార్టీ వాడకండి, ఒరిజినల్ బ్యాటరీస్ వాడండి. ఫోన్ తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టకండి, ఏమైనా వాటర్లో వెళ్ళింది, ఏమైనా వాటర్ బండి దానిలో ఛార్జింగ్ పోర్ట్ ఏమైనా తడిసింది, ఇట్లాంటిప్పుడు ఛార్జింగ్ పెట్టకండి, షాక్ వస్తుంది, లేకపోతే మదర్ బోర్డ్ కూడా డెడ్ అయిపోతుంది, కంప్లీట్ ఫోనే పాడైపోతుంది. ఇట్లాంటివి ఎన్నో మీకు చేసుకుంటే, ఎన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చాను నేను, అంతేగాని భయపెట్టలేదు. భయపెడితే ఎవరు ఫోన్ కూడా వాడరు, పక్కా పడేస్తారు. నేను ఎంత భయపడాలి, ఇప్పుడు ఈ ఫోన్లో ఉబ్బిపోయి ఉన్నాయి, ఏ చిన్న మహాన్ని వెళ్తాం, నేను ఎంత భయపడాలి. అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్స్ అనేవి ఎప్పుడు ఏదైనా పాడైపోతుంది. ఇదేందు ఓన్లీ మోటరోలా ఫోన్సే కాలిపోయినాయా? మోటరోలా ఫోన్ కాలిపోతే నువ్వు చెప్పలేదు, మోటరోలా నీకు డబ్బులు ఇచ్చింది, కానీ మోటరోలా ఫోన్సే కాలిపోయినాయా? మరి ఐఫోన్ కాలిపోయింది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఐఫోన్లు కాలిపోయినాయి, శాంసంగ్ కాలిపోయినాయి, ఎస్ సిరీస్ రీసెంట్ సిరీస్లో ఇవి. వీటి గురించి కూడా నేను చెప్పాలి కదా, ఓన్లీ మోటరోలా గురించి అని వీటి గురించి కూడా నేను మాట్లాడాలి కదా. రోజుకో వీడియో చేసుకోవచ్చు ఇట్లాంటి వాటి మీద కూర్చొని చక్కగా. నాకు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మీరు అన్నాను సూపర్ అన్న తోపన్నా అని కామెంట్స్ పెడతా ఉంటే అవి చదువుకుంటా నేను కూడా హ్యాపీగా ఫీల్ అయితే కూర్చుంటాను, నా పని చేసుకోకుండా. ఇక్కడ ఇంకో కంటెంట్ కూడా చేయొచ్చు, డోంట్ బై దిస్ ఫోన్, ఇది మొత్తం కాలిపోతుంది, పేలిపోతుంది, అసలు ఈ ఫోన్ కొనొద్దని చెప్పేసి ఒక కంటెంట్ నేను క్రియేట్ చేయొచ్చు, డోంట్ బై అని చెప్పేసి, నెగిటివ్ కంటెంట్ అంటారు దాన్ని. అండ్ నేను ఒక టీవీ కొన్నా కొత్తగా, ఇల్లు వచ్చినప్పుడు ఇంట్లోకి, ఎల్జీ టీవీ, మీరు చూసే ఉంటారు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే. దాని కాస్ట్ ₹1,00,000. అది నేను తీసుకుంది ఓఎల్ఈడి డిస్ప్లే, చాలా బాగుంది. ఓఎల్ఈడి స్క్రీన్ అనేది మనకి మనకి డీప్ బ్లాక్ అనిపిస్తుంది, పిక్సెల్స్ అన్ని ఆఫ్ అయి ఉంటాయి, చాలా బాగుంటుంది, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నాకు QLED కంటే ఓఎల్ఈడి చూడడం ఇష్టం. నేను తీసుకున్నప్పుడు నాకు తెలుసు ఓఎల్ఈడి అనేది స్క్రీన్ ఇష్యూస్ వస్తాయి, స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి అని నాకు తెలుసు. నేను తీసుకున్న 1 ఇయర్కే టీవీలో డిస్ప్లే ప్రాబ్లం అయితే వచ్చినప్పుడు నేను చక్కగా నా ఇమేజ్ పెంచుకోవాలి అంటే మాత్రం చక్కగా డోంట్ బై ఎల్జీ టీవీస్, నేను కొన్నాను మొత్తం ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఒక వీడియో చేస్తే మీ దగ్గర నేను తోపు అయిపోవచ్చు, హీరో అయిపోవచ్చు. కానీ నా మనసుకు తెలుసు నేను చేసేది తప్పు అని చెప్పేసి, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు టీవీలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ముందే నేను ఊహించాను కూడా. సో అది అలానే అయింది. కానీ ఆ టీవీని పక్కా పెట్టేస్తాను, తర్వాత నేను శాంసంగ్ టీవీ యూజ్ చేస్తున్నాను. ఆ టీవీ పక్కా పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆఫీస్లో అది బాగు చేయించుకొని ₹20,000 ఖర్చు అయింది రీసెంట్గా. ఇప్పుడు మీరు కొత్త ఆఫీస్లో చూస్తే ఆ టీవీ నేను యూజ్ చేస్తున్నాను. దాని గురించి నేను ఎక్కడ వీడియో చేశానా? చేయలేదు, ఎందుకని నాకు తెలివి ఉంది కాబట్టి. నెక్స్ట్ మ్యాక్బుక్ మీద ఎంతమంది గుర్తుంది, 2019లో దీని అన్బాక్సింగ్ మన ఛానల్లో చేశాను నేను. 2 లక్షలు పెట్టుకున్నాను అప్పట్లో. ఇది చాలా ఇష్టం నాకు, దీనిలో చాలా వీడియోస్ ఎడిట్ చేశాను నేను, అప్పట్లో ఎడిటింగ్ మొత్తం నేనే చేసేవాడిని కాబట్టి. అండ్ ఈ మ్యాక్బుక్ నేను కొన్న తర్వాత 2021 ఆ టైంకి బ్యాటరీ ఇట్లా ఉబ్బిపోయింది, ఇది బ్యాటరీ అంతా ఉబ్బిపోయింది. తర్వాత నేను ఒరిజినల్ బ్యాటరీ వాళ్ళ సర్వీస్ సెంటర్ నుంచి నేను రీప్లేస్ చేయించాను. తర్వాత 2023 సంవత్సరంలో దీని మదర్ బోర్డ్ కంప్లీట్ డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అంటావా? 2023లో డెడ్ అయిపోతే నేను సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళా, వాళ్ళు చెప్పిన కాస్ట్ దిమ్మ తిరిగిపోయింది నాకు. సో దీన్ని ఆపేద్దాం అనుకున్నా, తీసేసి ఆల్రెడీ కొత్త మ్యాక్బుక్ కూడా కొందాం, అప్పుడు M1 చిప్ అవన్నీ వస్తున్నాయి, అప్పుడు అది కొందామని డిసైడ్ అయ్యాను. కాకపోతే అక్కడ పనిచేసి ఒక అబ్బాయి చెప్పాడు అనమాట, ఇట్లా ఈ మ్యాక్బుక్స్ ఇలాంటివి మన కింద పడిపోయి పగిలిపోయి దేనికి పనికి రాకుండా ఉంటాయి కదా,
ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని తీసేసుకొని ఇట్లా అమ్ముతుంటారు. మనకి మదర్ బోర్డ్ దీనికైనా ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో అట్లా నేను దీనికి చేయించాను. అప్పుడు దీనికి వర్క్ చేయించాను. 30,000 ఏమో అయింది. వాళ్ళు చెప్పిన దానికంటే చాలా తక్కువ యాపిల్ చెప్పిన దానికంటే. సో సరే చేపిద్దాం 30,000 కదా అని చెప్పేసి చేపించాను. వాళ్ళు 3 నెలలు గ్యారంటీ ఇచ్చారు. ఇది చూస్తే మాత్రం కంప్లీట్గా 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 2023 నుంచి ఇప్పటి వరకు బాగా పనిచేస్తుంది మ్యాక్బుక్. ఇప్పుడు రావట్లేదు అవి టచ్ బార్స్ ఇవన్నీ భలే ఉంటాయి. ఇది ప్రజెంట్ విజార్డ్ బాబా యూజ్ చేస్తున్నాడు దీన్ని మా టీంలో. ఇది ఎందుకు చెప్పానంటే స్టోరీ అంతా, ఇప్పుడు నేను మ్యాక్బుక్ని డీఫేమ్ చేయాలనుకుంటే అక్కడే స్టార్ట్ చేయొచ్చు. ఇలా బ్యాటరీ ఉబ్బిపోయింది, డోంట్ బై మ్యాక్బుక్ నేను కొన్నానని చెప్పేసి. ఎందుకు చేయలేదు, నాకు బుర్ర ఉంది కాబట్టి, నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి వెళ్ళి మూసుకొని చేయించుకున్నా, బ్యాటరీ రీప్లేస్ చేయించుకున్నా. అండ్ మదర్ బోర్డ్ పోయినప్పుడు కూడా నేనేమీ చెప్పలేదు మ్యాక్బుక్లు కొనకండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా మ్యాక్బుక్ యూస్ చేస్తూ ఉంటాను, M4 యూస్ చేస్తున్నాను. అంతేగాని మ్యాక్బుక్ కొనకండి అని చెప్పేసి ఏమీ డీఫేమ్ చేయడం వాళ్ళని చేయలేదు. కొనుక్కున్నది నేను, మళ్ళీ రివ్యూ యూనిట్ వచ్చింది, నీకు రివ్యూ యూనిట్ గారు చెప్తా ఇది అంటారు. కొనుక్కున్నా, డబ్బులు పెట్టి 2 లక్షలు పెట్టి కొనుక్కున్న ల్యాప్టాప్ ఇది. సో ఇది ఉండాలి ఫస్ట్. ఎవరైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని మనం చెప్పుకుంటున్నామో, మనం చేసే పని మన మనసుకు తెలుసు, అది మనం తప్పు చేస్తున్నామో ఒప్పు చేస్తున్నాం అని చెప్పేసి. నా మనసుకు నేను చేసే తప్పు అని తెలుసు కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు ఈ కేసుకి దీనికి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పా కదా, ఇవి డోంట్ బై మ్యాక్బుక్, లేకపోతే బ్లాస్ట్ అయిపోయింది, డోంట్ బై బ్లాస్ట్ అయిందని చెప్పేసి, ఇట్లాంటివే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం 360 లేకపోతే కేసులు వేసారు మొత్తం ఏ కనిపిస్తుంటాయి. అవన్నీ ఏంటంటే తప్పు. అది తప్పు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అక్కడ ఎవరు ఇచ్చారు ఆర్డర్? కోర్టు ఇచ్చింది. కోర్టు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. మనం కోర్టుకైనా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్. సో కోర్టు అనేది అక్కడ ఉంది, ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదో తేల్చడానికి. ఇప్పుడు ఏ కేసు అయినా అంతే. ఇప్పుడు మాధవ్ సేత్ కానీ టెక్ బార్ కేసు కానీ కోర్టు తెలుస్తుంది. మన మధ్యలో మనం కామెంట్ సెక్షన్లో అనుకుంటే రాదు. ఇప్పుడు ఎవరైనా నా మీద కేసు వేశారు, నేను ఎవరి మీద డిఫేమేషన్ కేసు వేసాను, నేను కోర్టులోకి వెళ్ళి తేల్చుకోవాలి, అక్కడికి వెళ్ళి ఫైట్ చేసుకోవాలి. అక్కడికి మీరు అందరు రారు కదా, ఎంత కామెంట్ సెక్షన్లో ఉంటారు, కోర్టులకి అయితే రారు. ఇది కేసుకి సంబంధించి అయితే ఇక్కడ ఇద్దరిది తప్పు అయితే ఉంది నా దృష్టిలో. మీ దృష్టిలో వాళ్ళ తప్పు లేదు అనుకుంటే మీరు చేసుకోవచ్చు. మీరే కోర్టు అనమాట, అందరూ మనమే కోర్టు. అసలు ఎవరు తప్పు చేశారో తర్వాత మనం మీడియా లేకపోతే పబ్లిక్ డిసైడ్ చేసేస్తున్నారు. కోర్టుల దాకా కూడా అవసరం లేదు, ఇది చేశాడు తప్పు ఇది చేయలేదు, మనమే డిసైడ్ చేసేస్తున్నాం. కోర్టులో అవసరం లా మనకి. సో మీరే కోర్టు. ఇది కేసుల గురించి. నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్లో అందరూ భయపడుతున్నారు, చాలామంది భయపెట్టేశారు అనమాట, మీరు ఏం చేసినా కేసులు వేసేస్తారు అది ఇది అని చెప్పేసి. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీరు ఏమైనా చేయండి, యూట్యూబ్లో ఏమైనా చేయండి, మీరు లిమిటేషన్స్ ఉంటాయి. ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు మీరు, 10 సంవత్సరాల నుంచి నా యూట్యూబ్లో చాలా చూసాను నేను, కాపీ రైట్లు చూసాను, ఎన్నో చూసాను నేను. మీ లిమిటేషన్స్లో మీరు ఎప్పుడైనా చేసుకోండి, మీకు ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చెప్పా కదా, ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ నీకు నచ్చింది తీసుకున్నావు, నచ్చింది నచ్చలేదు, ఏమైనా చెప్పుకో, అక్కడ ఏమీ ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఒక పాయింట్ పట్టుకొని ఇప్పుడు బ్యాటరీ ఉబ్బింది, ఇంకా అన్ని ఫోన్స్ బ్యాటరీలు ఉబ్బుతాయి, బ్రాండ్ ఫోన్ నువ్వు కొనొద్దు అని చేసి తప్పది. నీ ఒక్క ఫోన్ ప్రాబ్లం అయితే ఇంకా అన్ని ఫోన్స్ ప్రాబ్లం అవ్వవు కదా. అట్లా అయితే అది సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 అవుతుంది. సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 మీకు గుర్తుంటే అన్నీ అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, మొత్తం ఫోన్స్ అన్నీ కాలిపోతాయి అవి. అందుకే అది బ్రాండ్ మొత్తం రిటర్న్ తీసేసుకుంది. అప్పుడు పెద్ద ఇష్యూ అయింది సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7. అట్లా ఉంటే మనం రెస్పాండ్ అయినా ఒక అర్థం ఉంటుంది. ఇట్లా కూడా నా ఒక్కదానిలో ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే ఇంకా అది పెద్దగా చూపించేసేసి ఇంక ఫోన్లు కొనకండి చేయకండి అంటే మాత్రం అది తప్పే అవుతుంది. సో మనం హీరో అవ్వడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళడం కదా, మనం చూపించే వాళ్ళు మనం హీరో అవ్వాలంటే అవతల వాళ్ళు వెళ్ళి ఉంటారు కదా. సో అతను కూడా హీరో అవ్వాలనుకుని కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్ళి ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కోర్టు నుంచి ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. మీరు కూడా కోర్టుకి వెళ్ళి మేము కూడా ఫైట్ చేసుకుంటాము, నా దగ్గర అంత డబ్బులు ఉన్నాయి, అంత ఓపిక ఉంది అనుకుంటే ఏమైనా మాట్లాడుకోండి. యూట్యూబ్లో మీ లిమిట్స్ లేకుండా బూతులు మాట్లాడండి, ఏమైనా మాట్లాడండి, అవతల వాళ్ళని కించపరుస్తూ మాట్లాడండి, తిట్టండి, ఏమైనా చేయండి. కానీ అవతల పర్సన్ నుంచి రియాక్షన్ వస్తుంది కదా ఖచ్చితంగా. అవతల పర్సన్ యూట్యూబ్ ఛానల్స్ లేవనుకోండి, వాళ్ళు కోర్టు నుంచే వస్తారు. కోర్టు నుంచి వచ్చేసి ఖచ్చితంగా మీ మీద డిఫేమేషన్ అయితే వేస్తారు. అవి ఫైట్ చేయడానికి రెడీగా ఉండండి. అది ఎంత వద్దు అనుకుంటే లిమిటేషన్స్లో ఉండండి. పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నామో, ఒక ఇన్ఫ్లుయెన్సర్ మనం చెప్పుకునేటప్పుడు మనం ఎలా ఉంటున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. వాళ్ళని కొంచెం మంచి మార్గంలో నడిపిస్తే మంచిగా వెళ్తారు. మీరు చెడులో ఉంటే వాళ్ళు కూడా చెడు మార్గంలోకి వెళ్తారు. నువ్వు బూతులు మాట్లాడుతూ ఆవిడ బూతులు మాట్లాడతారు. ఇది డిఫేమేషన్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కాపీరైట్స్ కూడా చాలా వస్తుంటాయి. యూట్యూబ్లో మీకు 3 కమ్యూనిటీ స్ట్రైక్స్ పడినాయి అంటే మాత్రం ఛానల్ ఎగిరిపోద్ది. ఒకవేళ నేను యూట్యూబ్ని కెరీర్గా తీసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ నాకు మొత్తం అంటే మాత్రం 3 స్ట్రైక్స్ పడితే కమ్యూనిటీ స్ట్రైక్స్ ఛానల్ ఎగిరిపోద్ది. సో ఇట్లాంటి స్ట్రైక్స్ పడకుండా చూసుకోవాలి. సో ఒక స్ట్రైక్ పడింది అనుకోండి, 90 days ఉంటుంది. అది 90 daysలో మళ్ళీ నువ్వు ఏదైనా తప్పు చేసావు అనుకోండి, మళ్ళీ ఇంకో స్ట్రైక్ పడుతుంది. అది 90 days. ఆ 90 daysతో మళ్ళీ నువ్వు 2 తప్పులు చేసావు అనుకో, 3 తప్పులు అయిపోతాయి. కాబట్టి ఛానల్ డిలీట్ అయిపోద్ది. ఛానల్ నువ్వు ఎన్ని వీడియోస్ చేసి నువ్వు బయటకు వచ్చేసి నేను అది ఇది అంటే
ఏం కాదు, నువ్వు తప్పు చేసావు, స్ట్రైక్స్ వచ్చినాయి, ఖచ్చితంగా నువ్వు దాన్ని స్వీకరించాలి. నువ్వు యూట్యూబ్లోకి వచ్చేసి పబ్లిక్ని రెచ్చగొట్టినంత మాత్రాన ఏం కాదు, అది నువ్వు తప్పు చేసావు కాబట్టి జరిగింది. కమ్యూనిస్ట్కి చాలా రూపాల్లో వస్తూ ఉంటాయి. రీసెంట్గా ఒక అబ్బాయి షార్ట్ వీడియో చేశాడు, నాకు ఫోన్ చేశాడు, ఇలా స్ట్రైక్ వచ్చిందన్న 90 days అని చూపిస్తుందని. జస్ట్ ఆయన ఏం చేశాడంటే డిస్నీ హాట్స్టార్ ఉంటుంది కదా, దానిలో క్రికెట్ మ్యాచ్ ప్లే అవుతుంది, దానికి రియాక్షన్ ఇచ్చాడు అనమాట. క్యాచ్ పడుతుంటే అని చెప్పేసి ఒకటి ఉంటాయి, అది ప్లే చేసి రియాక్షన్ అయితే ఇచ్చాడు. అక్కడి నుంచి స్ట్రైక్ వచ్చింది. మా కంటెంట్ అది నువ్వు ఎలా యూజ్ చేస్తావు, మా కాపీరైట్ కంటెంట్ కింద వాళ్ళు వేశారు. మీరు ఏదైనా మ్యూజిక్ యూజ్ చేసిన టీ సిరీస్ ఇట్లాంటివి ఉంటాయి, చిన్న మ్యూజిక్ క్లిప్లు యూజ్ చేసినా కానీ వాళ్ళు కూడా మీకు స్ట్రైక్ అయితే వేస్తారు. ఇట్లా రకరకాలుగా స్ట్రైక్స్ అయితే వస్తుంటాయి. సో మీరు తప్పులు చేయకండి, ఎవరు వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేయడం కూడా తప్పు. ఏఎన్ఐ వాళ్ళు కూడా ఉంటారు, ఏఎన్ఐ అని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళు కంటెంట్ యూజ్ చేసినా కానీ చాలామంది యూట్యూబర్స్ వాళ్ళు స్ట్రైక్ వేశారు, వాళ్ళు ఇంకా డబ్బులు డిమాండ్ చేశారు. ఇట్లాంటివి కూడా చాలా కేసులు అయితే వచ్చినాయి. సో మీరు లిమిటేషన్స్లో ఉండాలి. ఫస్ట్ మీరు చేసే కంటెంట్ కాపీ చేయకుండా, ఏం చేయకుండా, ఎదుటి వాళ్ళని కించపరచకుండా, వాళ్ళని అవమానకరంగా మాట్లాడకుండా. సో నువ్వేమైనా తప్పు ఉంది అంటే నువ్వు లిమిటేషన్స్లో మాట్లాడాలి. కొంతమంది లకారాలు కూడా యూజ్ చేస్తుంటారు, మరి ఓవర్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మరీ ఎక్కువ వెళ్ళిపోతుంటారు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడే మాటలు అవతల వాళ్ళకి హట్టింగ్గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కోర్టు నుంచే మీతో ఫైట్ చేస్తారు కదా. బాలయ్య గారు డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది, సీను గారు మీ నాన్నగారు బాగున్నారా, సీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి ఖచ్చితంగా ఇంటి మధ్య చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ కాకుండా నువ్వు ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని మాట్లాడుకో, సెకండ్ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడుకుంటే ఓకే. లేదు నువ్వు పబ్లిక్లో ఉన్నప్పుడు సీను గారు మీ నాన్నగారు బాగున్నారా ఇట్లానే మాట్లాడు, అప్పుడు నువ్వు సేఫ్గా ఉంటావు. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే ఈ నెగిటివ్ ఉంది ఏదైతే ఈ డైలాగ్ మీకు వినిపించింది బాలయ్య గారిది, దానికి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. 10 మంది చూసే వీడియోల్లో 8 మంది దీనికి అట్రాక్ట్ అవుతారు, 2 మాత్రమే పాజిటివ్కి అట్రాక్ట్ అవుతారు, మీ నాన్నగారు బాగున్నారు అనే పదానికి. వీళ్ళు ఏం చేస్తున్నారు, క్రియేటర్స్ కూడా అలానే తయారవుతున్నారు. ఇట్లా మనం మాట్లాడితే వీళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అవే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు అది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అది మీ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది కదా, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కానీ నా దృష్టిలో అయితే మాత్రం తప్పది. మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునేటప్పుడు సో మనం మాట్లాడే భాష ఎవ్రీథింగ్ మనం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి. మనల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మనల్ని చూసి. సో ఇట్లా మీరు లిమిటేషన్స్లో ఉండి మీరు చేసుకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు. అలా ఉన్నా కానీ మీ మీద ఎవరన్నా కేసులు ఇలాంటివి వేసారంటే మీరు కోర్టుకి వెళ్ళినా కానీ కోర్టు న్యాయం మీ వైపే ఇస్తుంది. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్కెట్ సినారియో గురించి మాట్లాడదాం. నెక్స్ట్ 3 months ఇంకా వరస్ట్గా ఉండబోతుంది మార్కెట్. 20,000 రూపాయల్లో మీరు చూసే ఫోను నెక్స్ట్ జూలై ఆ టైంకి వెళ్ళేసరికి 40,000 రూపాయలు కూడా అవ్వచ్చు. అది కొంచెం మైండ్లో పెట్టుకోండి. సో మీరు చూస్తుంటారు కదా వీడియోస్, ఏదైనా మొబైల్ ఫోన్ లాంచ్ అయితే ఇది బేకార్ ఫోన్, ఈ ప్రైస్కి ఏంది ఇది, ఇట్లాంటివి అని చెప్పేసి చేతిలో ఫోన్ ఉన్నది కానీ మాట్లాడుతూనే ఉంటారు. ఒక ఫోన్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. వివో T5 Pro ఉంది. వివో T5 Pro ఇప్పుడు లాంచ్ చేశారు. T4 Pro కంటే ప్రైస్ ఎక్కువ ఉంది. T4 Proలో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, T5 Proలో టెలిఫోటో లెన్స్ కూడా లేవు, కానీ కాస్ట్ ఎక్కువ అయిపోయింది. సేమ్ సినారియో S60 Pro, S70 Pro. S60 Proలో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటే S70 Proలో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కదా, దాని కాస్ట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు T5 Pro ఉంది కదా, ఇప్పుడు ఏదైతే వివో T5 Pro మీరు చూస్తున్నారో ఈ ఫోన్ని వీళ్ళు T4 Pro తయారు చేసే టైంలో తయారు చేసి ఉంటే దాని కాస్ట్ T4 Pro 26,000కి ఇప్పుడు అమ్మారు కదా, అది ఇంకా 3,000, 4,000 రూపాయలు తక్కువకే అమ్మేవాలి. 20,000-22,000 మధ్యలో కూడా అమ్మొచ్చు. ఆ ప్రైస్కి కూడా వస్తుంది, ఎందుకంటే టెలిఫోటో లెన్స్ ఇవన్నీ లేవు కాబట్టి ఇంకా 2-3 వేలు ప్రైస్ తగ్గేది. కాకపోతే ఇప్పుడు సినారియో వేరు, ఇంకా ఫ్యూచర్లో మారబోతుంది. ఇంకా జూలై అట్లా వెళ్ళామనుకోండి, ఇదే T5 Pro ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో 30,000 దగ్గర ఉందేమో, ఇంకా 3-4 వేలు పెరగవచ్చు, 5,000 రూపాయలు కూడా పెరగవచ్చు, 35,000 రూపాయలకి T5 Pro వెళ్ళొచ్చు. దగ్గర రఫ్గా చెప్పాలంటే 20,000 రూపాయలు ఉన్న ఫోను 40,000 రూపాయలకు కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ 3 monthsలో. ఈ 3 monthsలో నెక్స్ట్ 3 monthsలో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఫోన్స్ మీకు నెక్స్ట్ దసరా సేల్స్లో కూడా తక్కువ రేట్కి అయితే రావు. ఇప్పుడు వరకు ఏదైతే తయారైనాయో జనవరి నుంచి ఇప్పుడు ఈ ఏప్రిల్ వరకు ఆ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు దసరా సేల్లో ఏమైనా తక్కువ రేట్కి వస్తాయేమో, కానీ ఇప్పుడు నేను తయారయ్యే ఫోన్స్ అయితే రావు. ప్రైస్ అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం అందరం తెలివైన వాళ్ళం అనమాట. బ్రాండ్స్ అనేవి తెలివి తక్కువే అనమాట, అసలు తెలివి లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళు అంత ప్రైస్కి T5 Pro తీసుకొచ్చారు, అంత ప్రైస్కి S70 Pro తీసుకొచ్చారు. అక్కడ సినారియో ఏంటంటే వాడికి తయారు చేయడానికి అంత కాస్ట్ అవుతుంది, తయారు చేయడానికి ఎక్కువ అవుతుంది కాస్ట్. ఎక్కడంటే మెయిన్ ర్యామ్ స్టోరేజ్ దొరకట్లేదు ఫస్ట్. ఇంతకుముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ర్యామ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మొబైల్ బ్రాండ్ వచ్చింది అనుకోండి, సో వాడు 3 రూపాయలు కడిగితే 3 రూపాయలు తీసుకో అని చెప్పి ఇచ్చేస్తారు మొబైల్ కంపెనీస్కి, తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది, ఏఐ కంపెనీస్ వస్తున్నాయి. ఏఐ కంపెనీస్కి వచ్చి వాడికి 3 రూపాయలకి ఇస్తున్నావు కదా, నేను 10 రూపాయలు ఇస్తున్నాను అని చెప్పేసి వాడు వస్తాడు. వీడేం చేస్తాడు, వీడు 10 రూపాయలు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వీడికి అన్ని అమ్ముతుంటాడు. అప్పుడు ఏం చేయాలి మొబైల్ కంపెనీస్, ఖచ్చితంగా సచ్చినట్లు వాళ్ళు కూడా 10 రూపాయలకే ఇక్కడి నుంచి కొనుక్కోవాలి.
ఈ ర్యామ్ కంపెనీస్ నుంచి. దీన్నే డిమాండ్ అండ్ సప్లై గేమ్ అంటారు అనమాట. సో ఇప్పుడు డిమాండ్ పెరిగింది వీటికి, ర్యామ్ స్టోరేజ్ వీటికి డిమాండ్ అయితే పెరిగింది. మీరు చూడండి, మీరు ఒకప్పుడు లాస్ట్ సేల్లోనే ఒక 1 TB SSD కొనాలంటే 7,000 రూపాయలు అట్లా దొరికేది. అది ఎక్స్టర్నల్ SSD గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అది 2x అయింది. గ్రాఫిక్ కార్డులో కూడా 1x 2x ప్రైస్ పెరిగిపోయినాయి. ఒక CPU నేను బిల్ చేయించాలంటే ఇంతకుముందు నేను బిల్ చేసిన ప్రైస్ కంటే ₹1,00,000 2 లక్షలు కూడా పోతుంది ఒక్కోసారి అయితే మాత్రం. గ్రాఫిక్ కార్డ్ బట్టి గ్రాఫిక్ కార్డ్ అంతా కాస్ట్లు పెరిగిపోయినాయి. దీంతోపాటు బోనస్గా ఇన్ఫ్లేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు మీరు బతకడానికి నార్మల్గా లాస్ట్ 2 months బ్యాక్ చూస్తే మీకు 10,000 అవుతాయి ఇంట్లో, మీకు ఇప్పుడు 15,000 అవుతాయి. ఎందుకంటే అన్నీ పెరిగిపోతున్నాయి కదా. మీకు LPG కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, అన్నీ పెరిగిపోతాయి. మీకు చాలా వరకు మీ ఇంట్లో వస్తువులు కూడా పెరిగిపోతాయి. ఈవెన్ కండోమ్స్ కూడా పెరుగుతున్నాయి ప్రైజెస్. ఎందుకంటే మార్కెట్ సినారియో అట్లా ఉంది. దీని ఇన్ఫ్లేషన్ అంటారు. మొబైల్ కంపెనీస్కి దీంతోపాటు బోనస్గా AI అనేది మామూలు దెబ్బ కొట్టట్లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళకి ఫోన్ తయారు చేయడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఆయన పంట పండించడం మొత్తం ఎరువులు వేసేసి మొత్తం దున్ని మొత్తం ఆయన కష్టపడి పంట పండించి ఒక బస్తా 500 రూపాయలకి వచ్చింది అతనికి చేతికి. మీరు వెళ్ళి ఆయన్ని లేదు నువ్వు 300 రూపాయలకి ఇమ్మంటే ఎందుకు ఇస్తాడు? ఒకసారి మార్కెట్లో టమోటాలు, ఉల్లిపాయలు మీకు కేజీ 100 పైకి కూడా వెళ్తూ ఉంటాయి. వెళ్ళి మనం ఏం చేస్తాం, వెళ్ళి కొనుక్కుంటాం. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి యుద్ధం చేయలేం కదా. ఏంది 100 రూపాయలకు అమ్ముతున్నావు, లాస్ట్ 2 weeks చూసుకుంటే దీన్ని 20 రూపాయలు ఉంది, ఇప్పుడు ఎందుకు 100 రూపాయలు అయింది అని చెప్పేసి. ఒక్కసారి అయితే ఆనియన్స్ కూడా వేయడం మానేశారు. తోడా ప్యాస్ దాలో భయ్యా అనే కాన్సెప్ట్ కూడా పోయింది, ఆనియన్స్ ప్రైస్ పెరిగి. ఇదంతా డిమాండ్ అండ్ సప్లై గేమ్ అనమాట. ఏదన్నా తక్కువ ఉందనుకోండి, దాని మీద అందరూ చెగబడ్డారు అనుకోండి, దాని రేట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అదే ఎక్కడ తక్కువ మంది ఉన్నారు, కొనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఇవి ఎక్కువ అయిపోయినాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి ఉల్లిపాయలు టమోటాలు, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారంటే ఆటోమేటిక్ దీని కాస్ట్ కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు సిచ్యువేషన్ అది, డిమాండ్ అండ్ సప్లై. ర్యామ్ స్టోరేజ్ దొరకట్లా కంపెనీస్కి. సో అవి విపరీతంగా ప్రైజెస్ ఉన్నాయి. సో ఆ ప్రైజెస్ని కొనాలి ఖచ్చితంగా. ఫోన్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి అదే ప్రైజెస్ కొనాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి ఏదో ఒకటి కాస్ట్ కటింగ్ చేస్తున్నారు ఫోన్స్లో. టెలిఫోటో లెన్స్ ఎందుకు తీసేస్తున్నారంటే దానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. దానికి టెలిఫోటో లెన్స్ పెట్టాలంటే దానికి మళ్ళీ ఒక OS ఉంటుంది, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అది తీసేశారనుకోండి, బ్యాటరీ పెంచుతున్నారు. ఏదో ఒకటి తీసేసి తగ్గిస్తే ఒకటి పెంచామని చెప్పుకోవాలి కదా ఫోన్లో వాళ్ళు లాంచ్ చేసేటప్పుడు. అవి తగ్గించేసి బ్యాటరీ కెపాసిటీ పెంచడం ఇట్లా చేసుకొచ్చి వాళ్ళ తిప్పులు వాళ్ళు పడుతున్నారు ఫోన్స్ మార్కెట్లోకి తీసుకురావడానికి. సో ఇది ఇంకా దారుణంగా తయారవబోతుంది నెక్స్ట్ 3 monthsలో. ఇది మాత్రం రెడీగా ఉండండి. సో దీన్ని కూడా అడుగుతారు మళ్ళీ కామెంట్ సెక్షన్లో వచ్చేసి, ఓవర్ ప్రైజ్డ్ అని చెప్పేసి నన్ను ఏదో ఒకటి తిడతానే ఉంటారు కామెంట్ సెక్షన్లో. నాకు బుద్ధి ఉంది కాబట్టి నేను మళ్ళీ వాటి గురించి నెగిటివ్గా మాట్లాడాను. ఎందుకంటే మార్కెట్ సినారీ ఎలా ఉందో నాకు తెలుసు, నెక్స్ట్ 1 year ఎలా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. చాలా మందిని కలుస్తుంటాను. రీసెంట్గా నిపుణ్ మారియాని కూడా కలిశాను, ఐక్యూ హెడ్ని. అందరితో మాట్లాడినప్పుడు ఎప్పుడు సెట్ అవుతుంది, అందరికి ఉన్న క్వశ్చన్ ఇది, ఎప్పుడు ఇది స్టేబుల్ అవుతుంది అంటే అందరూ అనుకుంటుంది June 2027కి ఏమన్నా కొద్దిగా స్టేబుల్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రైజెస్ ఇవన్నీ అది చెప్పలేం, ఏమవుతుందో కూడా చెప్పలేం. ప్రైజెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రైజెస్ కంటే ఇంకా దారుణమైన ప్రైజెస్ అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు చూసిన దానికంటే ఇంకా దారుణాలు ఫ్యూచర్లో చూడొచ్చు. చెప్పలేం, ఏమైనా అవ్వచ్చు. దీంతోపాటు టెక్ ఛానల్స్, టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పటికీ ఈ నెక్స్ట్ 1 yearలో ఖచ్చితంగా ఛానల్ అనేది ఒక 30% పడుతుంది. వ్యూవర్స్ పరంగా 30% పడుతుంది. ఎందుకంటే లాంచెస్ తక్కువ అయితే, ఫస్ట్ మొబైల్ ఫోన్స్ లాంచెస్ తక్కువ ఉంటాయి, మెయిన్ సేల్స్ ఉండవు. సేల్స్ ఉండకపోతే ఏమవుతుందంటే కొనాలని ఇంట్రెస్ట్ లేదు, పబ్లిక్కి మొబైల్స్ కొనాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళు వచ్చి వీడియోస్ చూడరు కదా. వాళ్ళకి కొనాలనే లేనప్పుడు యాడ్ నుంచి చూస్తారు వీడియోస్ వచ్చి, వ్యూస్ అనేవి ఖచ్చితంగా పడిపోతాయి. ఎప్పుడు రావచ్చు వ్యూస్ అంటే ఏమన్నా సేల్ బిగ్ బిలియన్ డే అట్లాంటి సేల్స్ వచ్చినప్పుడు, ఏమన్నా వాళ్ళు కొనాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నా కొంచెం రావచ్చు. ఈ నెక్స్ట్ 3-4 months అయితే ఇట్లనే ఉంటుంది. దీనికి కూడా రెడీగా ఉండాలి. ఇది టఫ్ టైం. లాస్ట్ 10 yearsలో ఎప్పుడు ఇట్లా జరగలేదు. నెక్స్ట్ 1 year అనేది టెక్ ఛానల్స్కి, ఎవరైతే టెక్ ఛానల్స్ నడుపుతున్నారో వాళ్ళకి కూడా చాలా గడ్డు కాలం అనమాట. ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు ఒక ఫ్రీ అడ్వైజ్ అనమాట. నెక్స్ట్ 1 year కానీ 2 years కానీ మీ దగ్గర డబ్బులు ఉంటే సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే టైం కాదు ఇది, అది మాత్రం చెప్పగలను. ఈ 1-2 years కొంచెం జాగ్రత్త కొనండి, సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో మీ డబ్బుల్ని ఇన్ఫ్లేషన్ బీట్ చేసేటట్టు చూసుకోండి. లేకపోతే మాత్రం ఇప్పుడు చెప్పే కదా మీకు 10 రూపాయలు ఉండే వస్తువు నెక్స్ట్ 20 రూపాయలు అయిపోద్ది. మీరు 10 రూపాయలు సంపాదిస్తా 20 రూపాయలు వస్తువు కొనాలంటే మీకు ఖర్చులు ఎట్లా పెరిగితే మీరు అర్థం చేసుకోండి. సో ఉన్న డబ్బులు కొంచెం సేవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. అవసరమైతే ఖర్చు పెట్టండి, కానీ అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. అది ఫ్రీ అడ్వైస్, తీసుకుని లేకపోతే లేదు. ఇది ఓవరాల్గా వీడియో అయితే కొద్దిగా లెంత్ ఎక్కువైంది, కానీ మొత్తం డీటెయిల్గా మీకు అర్థమై ఉంటుంది ఏం జరుగుతుందో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వెళ్ళే ముందు మళ్ళీ మనం నెక్స్ట్ వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.